మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. దయచేసి అందరూ కూడా మోకరించినట్లయితే స్థుతులు జరిగిస్తున్నాం. దయచేసి అందరూ కూడా మోకరించండి, అందరూ కూడా మోకరించండి, అందరూ కూడా మోకరించండి. పంక్తిలోకి రండి, క్రీస్తు పంక్తిలోకి రండి, పంక్తిలోకి రండి, పంక్తిలోకి రండి, క్రీస్తు పంక్తిలోకి రండి, క్రీస్తు పంక్తిలోకి రండి. అందరూ కూడా కన్నులు మూసుకొని మీ మనసు బాలుడైన ప్రభు వైపునకు తిరుగుదా. ప్రతి ఒక్కరూ కూడా కన్నులు మూసుకొని మాట్లాడకుండా దైవ సేవకులైన వారు స్థుతులు కలిగిస్తారు. ప్రతి ఒక్కరు కూడా స్థుతుల్లో ఏకీభవించండి. ప్రేమాస్వరూపమైన తండ్రి, నీవు లోకమును ప్రేమించి ఉన్నావు అను వాక్యమును బట్టి విశ్వసించువారు నశింపక నిత్య జీవము పొందుటకై నీ అద్వితీయ కుమారుని పంపిన వృత్తాంతమును బట్టి నేను స్తుతించుచు ఆరాధించుచున్నాను. బహిరంగమున మొట్టమొదట శిశువుగా ప్రత్యక్షమైన జనదైక కుమారుడైన యేసు ప్రభువా, పాపమును దుష్ట ఫలితమును గల ఈ లోకమునకు రాగోరిన నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము. పరిశుద్ధాత్మైన తండ్రి, మా ప్రియరక్షకుడు మా భూలోకమునకు రావలసిన రాకడను నీవు పరిశుద్ధ కన్యక మూలముగా నెరవేర్చినందులకు నిన్ను స్తుతించుచు ఆరాధించున్నాము. క్రియాక దేవుడు అయిన తండ్రి, అనాదిలో నీవు ఉద్దేశించిన కార్యములను యుద్ధకాలమందు చిత్రమైన పద్ధతులుగా మూలముగా జరిగించుచు వచ్చిన ఈ అనంత జ్ఞానమును బట్టి నిన్ను స్తుతించుచు ఆరాధించున్నాము. శిశువైన యేసు ప్రభువా, సర్వలోక రక్షకుడివైన నీవు సర్వలోక ప్రజాసంఖ్య లిఖిత సమయమున కాలము పరిపూర్ణమైనప్పుడు జన్మించిన నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. మానవ శిశువైన దేవా, ప్రజాసంఖ్య ఘనదినములలో పుట్టుట వల్ల ప్రజాసంఖ్యలు చేరుటకు దుర్యపడని నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము. శిశువైన తండ్రి, ప్రవచన ప్రకారము బెత్లెహేములో పుట్టి ప్రవచనము సార్థకము చేసిన నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము. క్రీస్తు ప్రభువుగా వచ్చిన శిశువ, భూమి ఆకాశములను వాటిలోని సమస్తమును నీవై ఉన్నప్పటికీ గొప్పవారి గృహములలో ఉన్న ఉయ్యాల తొట్టె లేనివాడివై పశువుల తొట్టెలో పరుండిన నీ దీనత్వమును బట్టి నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము. యేసు ప్రభువుగా వచ్చిన శిశువ, విశ్వాసులకు నీతి వస్త్రములను ధరింపజేయగల నీవు పొత్తిగుడ్డల ధరించుకున్న యేసు ప్రభువుగా వచ్చిన శిశువ, విశ్వాసులకు నీతి వస్త్రములను ధరింపజేయగల నీవు పొత్తిగుడ్డలు ధరించుకున్నంత పేదరికముగా సహించుకున్న నిన్ను స్తుతిస్తూ ఆరాధించున్నాము.
శిశువుగా కనబడి కాలక్రమేణా వెయ్యేండ్లు స్వీయ పరిపాలనలో రాజులందరికంటేనూ చక్రవర్తులందరికంటేనూ గొప్పవాడుగా కనబడబోవు నీవు ప్రపంచ చక్రవర్తి అయిన అగుసు పాలనలో జన్మించడం వల్ల నీవెంత దేవుడివైనను మానవ జన్మమును బట్టి మానవాధికారుల స్వాధీనములో చేరిన నీ వినయ స్వభావమునకు అనుగుణ్యముగా నిన్ను స్తుతించుచు ఆరాధించుతున్నాము. శిశువును పెంచుకున్న రాజా, నరులు ఎంత గొప్ప చక్రవర్తులైనను నీ వలనని గొప్ప స్థితికి వచ్చినందున అతి ఔగుస్తు వంటి వారిని కూడా నీ సేవలో ఉపయోగపరుచుకుంటున్న నిన్ను స్తుతించుచు ఆరాధించుచున్నాము. ఆమేన్. ఆరాధించండి క్రీస్తును, ఆరాధించండి క్రీస్తును, ఆరాధించండి. రాజు ఇశ్రాయేలు రాజు, ఈ రాజు నా నీతిని చూక దారి చూపగా చేరి మోగుచు ఆరాధించిన తూర్పు జానులు, ఆరాధించిన తూర్పు జానులు అంటిలో విరండి జానుల, అంటిలో విరండి జానుల, అంటిలో విరండి. కార్యక్రమం కొరకైన ప్రార్థన రెవరెండ్ సిహెచ్ దేవ సహాయం గారు చేస్తారు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు మహోపకారివైన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క 2016వ మా తండ్రి సంవత్సరంలో నీ జన్మదిన మహోత్సవమును ఒలీవల మందిర పక్షముగా ఈ ఉత్సవమును జరుపుకుని భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. ఇప్పటి వరకు నా తండ్రి జరిగిన క్రమమును బట్టి మా నాయకులు, అలాగే మా ఆత్మీయ తల్లి గారు, అలాగే వారి బిడ్డలు, సంఘ పెద్దలు, సన్నిధి పరులు, దైవ సేవకులు, కూడి వచ్చినటువంటి వేలాది మంది ప్రభువా, నీ ప్రియ బిడ్డలైన వారి ద్వారా ఈ నీ జన్మదిన పండుగనంతో ఘనముగా జరిగింపచేసినందుకు మిమ్మల్ని స్తుతించుచు ఘనపరుచుచు ఉన్నాము. పరలోకమందున్నటువంటి మా తండ్రి, నీ దూతలైన వారు పరలోకములో నిన్ను నిత్యము స్తుతిస్తూ ఉన్నవారే. అయినప్పటికీ మనము స్తుతించే, మనము ధ్యానించే, మనము కీర్తించే మహామహిమలో వెలుగొందుచున్న మన ప్రభువు నరుడుగా పుట్టినప్పుడు ఎలా గుణమున్నాడు అని చెప్పి తమ కన్నులారా పరలోకము నుండి వారు చూచి దేవదూతలతో భూలోక ముందు నిన్ను చూచి ప్రభువా పాటలు పాడారని, నీ మహిమను గాంచారని, నిన్ను గణపరిచారని ప్రభువా, నిన్ను ధ్యానించారని నీ వాక్య గ్రంథము ద్వారా మేము మా తండ్రి విని సంతోషిస్తూ మేమును అట్టి వరుసలో చేరవలనని ప్రభువా ఈ స్తోత్రారాధన జరిగించాము. మమ్మును దీవించము. మా పితరులు చేసిన క్రిస్మస్ పండుగలను బట్టి వారందరినీ దీవించి ఆశీర్వదించినట్లుగా మా ముందున్న ఏలుకలు, మా ముందున్నటువంటి మా పితరులు, మా కాలంలో ఉన్నవారు మేమును జరిగించు ఉన్నాం. ఇప్పుడు ఈ మా స్తోత్రారాధనకు తగిన మా తండ్రి ఆశీర్వాదములు, దీవెనలు మాకు, మా కుటుంబములకు, సంఘములకు, సంఘ వృద్ధికి ప్రభువా, బైబిల్ మిషన్కు మా తండ్రి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్న మా నాయకులు, బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ మెంబర్ గారైనటువంటి నీ దాసులు మా అయ్యగారు కుటుంబమునకు నీ ఆశీర్వాదములు అనుగ్రహించి నడిపించుమని మా ధ్యానమునకు మూలమై ఉన్న యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఒక కూర్చోండి. ఒక ప్రత్యేకమైనటువంటి పాట మన కీర్తన పుస్తకంలో నుండి, అదిగో రమణీయ తార,
ఈ కీర్తన పాడుకుందాం. లలిత గ్రేస్ గారు ఈ యొక్క కీర్తన పాడతారు. లలిత గ్రేస్ గారు ఈ కీర్తన పాడతారు. పైకి రండి. అందరికీ మన్నత హ్యాపీ క్రిస్మస్. అదిగో రమణీయ తారారే నిహార్లు వెంట వచ్చిరి. అదిగో రమణీయ తారారే నిహార్లు వెంట వచ్చిరి.
అది పాట పాడి వినిపించినటువంటి వెంకటేష్ గారికి హ్యాపీ క్రిస్మస్. మనందరం ఒకసారి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. చక్కని పండుగ క్రమాలు మనం జరిగించుకున్నాం. అయితే దైవజనులు మన తండ్రి గారు 23వ కీర్తనలో చక్కని మాట, క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా మానవాత్మ నిండుగా చేయకుండా ఎప్పుడు నిండు అవుతుంది? పండుగ ఎప్పుడు నిండు అవుతుంది? పాటలు, వాక్యాలు, డాన్సులు, నాటికలు, కేక్ కటింగ్లు, క్యారల్స్, క్యాండిల్స్ వీటితో పరిపూర్ణం అయిపోతుందా? అవుతుందండి? అవ్వదు. మరి ఏముండాలి? ఏముండాలండి? వాక్యము ఉండాలి. వాక్యం లేకపోతే పండగ పరిపూర్ణము కాదు. మన నాయకులు అయ్యారు అనేకమైన స్థలాల్లో ఈ క్రిస్మస్ దినాల్లో వాక్యము వినాలని ఇతర సంఘస్థులు, ఇతర మిషన్ల వారు కూడా ప్రత్యేకించి ఆహ్వానించి తీసుకువెళ్తారు. ఎందుకు అంటే వాక్య సందేశం కొరకు. కనుక అట్టి నాయకులు అయ్యారు మన అయ్యారు. కనుక ఇప్పుడు వాక్య సందేశం మనం విందాం. వాక్యము ఇప్పుడు వరకు జరిగిన ప్రోగ్రాం అంతా ఒక ప్రక్క హృదయాన్ని కృషిస్తే వాక్యం దాన్ని పరిపూర్ణంగా పట్టుకుంటుంది. కనుక అతి శ్రేష్టమైన వాక్యం మనం విందాం. కార్యక్రమం చక్కగా దేవ సహాయంగా నడిపిస్తున్నారు. చేతులు ఖాళీగా ఉన్నవాడు చప్పలు కొట్టండి సార్. ఎవరు చేతులు ఖాళీగా లేవాళ్ళు కొట్టవద్దు. నా చెయ్యి ఖాళీగా ఉంది, ఖాళీ లేకపోయినా నేను కొడుతున్నాను. పరంజ్యోతి గారు కూడా కీబోర్డ్ ఆపేసి చప్పట్లు కొడుతున్నాడు. దేవుని స్తోత్రం. మరణాత మరణాత. కూడి వచ్చిన మీ అందరికీ ఈ క్రిస్మస్ పండుగలో ఏకీభవించిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ రాత్రి కాలం ఒక 30 నిమిషాలు వాక్యం విందాం. ఎందుకు అంటే ఉదయం ఏమో ఇంచుమించు 1.5 గంట విన్నారు అమ్మా. మరి ఇప్పుడు అలాగే చెప్పాననుకో, పక్కన ఉన్న వాళ్ళకి జాయిగా షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ వాళ్ళు పూర్తి చేసుకుంటారు మిగిలిన ఒక్క. సరే, మన పిల్లల కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. చక్కని కార్యక్రమాలు తిలకిద్దాం. ఒక వాక్యం చదవాలి. బైబిల్ తెచ్చుకున్నారండి? తెరిచారా మూసేసారా? ఏమో మీ అమ్మాయి డ్యాన్స్ అయిపోతే సర్దేసి ఉంటారు దుకాణం పాటికి. మీ అబ్బాయి డ్యాన్స్ కూడా పూర్తయిపోయి ఉంటే చాలామంది మడతెట్టి పెట్టేస్తారు బ్యాంకులో. అలా కాదు. దేవసాయి గారు చెప్పారు కదా. బైబిల్ గ్రంథం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము. తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. పశువుల తొట్టె ఎక్కడ ఉంటది? పశువుల తొట్టె ఎక్కడ ఉంటది? పశువుల పాకలో ఉంటారు. ఈ పశువుల పాకకు మరో పేరు ఉంది. మరో పేరు. ఆ పేరేం పేరంటే, మన పాదిరి గారు ఎవరైనా తాటాకులతో ఒక మందిరం కట్టారనుకో, దాన్ని ఏమంటాం చెప్పండి? మీకు బాగా తెలుసు. మొన్నటిదాకా సీతానగరాల్లో తాటాకులతో ఉండే ఏంటవి?
అమ్మా ఇది గడి చెప్పాలి. సాలలు. ఆకులతో కట్టిన వాటిని మనం ఏమంటామండి? సాలలో. ప్రియులరా, ఈ రాత్రి 5 మాటలు విందాం. ఈ 5 మాటలు ఏంటంటే పశువుల సాల మొదటి మాట, రెండోది పాఠశాల రెండో మాట, మూడోది కళాశాల. అంటే పాఠశాల అంటే మీకు తెలుసు, పాఠశాల అంటే చెప్పండి, స్కూలు. మూడోది ఏదండి? కళాశాల అంటే కాలేజ్. తర్వాత వైద్యశాల, తర్వాత ప్రార్థనాశాల. ఎన్ని శాలలు? 5 శాలలు. మొట్టమొదటి సాల ఏది అమ్మా? పశువుల సాల. పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పశుబాలుడవు నీవు, పశుబాలుడవు కావు. చూడండి, యేసు ప్రభువు బెత్లెహేములో పుడతాడని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచనం ఉంది. కానీ పశువుల సాలలో పుడతాడనే ప్రవచనం లేదు. బెత్లెహేములో పుడతాడు, కానీ ఎక్కడ పుట్టడు? పశువుల సాలలో పుట్టడు. అందుకే తూర్పు దేశాల జ్ఞానులు, ప్రియ సోదరి సోదరులారా, యెరూషలేము దాకా నక్షత్రం చూపించిన మార్గంలో నడుచుకుంటా వచ్చి వారు మరి యెరూషలేము వచ్చిన తర్వాత రాజకోటలోనికి, హేరోదు రాజు యొక్క కోటలోనికి వారు వెళ్ళడం జరిగింది. ఎందుచేత అంటే పశువుల సాల. ఈ పశువుల సాలలో ఒక ప్రధానమైన కేంద్రం ఉంది, పశువుల తొట్టె. పశువుల సాలలో ఏమున్నదండి? పశువుల సాలలో ఏమున్నది బాబు? పశువుల తొట్టె. డిసెంబర్ 24వ తారీఖు సాయంకాలం 4 గంటల దాకా ఖాళీగా ఉంది. ఏది ఏది చూడండి ప్రియులరా, మనం గమనించినట్లయితే ఈ పశువుల సాలలో ప్రియులరా, ఎప్పుడైతే మరియమ్మ యోసేపులు అక్కడికి ఎంటర్ అయ్యారు, ప్రవేశించారు, అది ఎలా మారిపోయిందంటే పరలోకం, మినీ హెవెన్ అన్నమాట. చిన్న పరలోకంగా ఆ పశువుల పాక మారిపోయింది. ఇలా మార్చగలిగిన వాడెవరు? పశువుల పాకలో ఏముంది చూడండి. పశువుల పాకలో పశువులు ఉన్నాయి. రెండోది, అవి మరి విసర్జించే పేడ విసర్జన చాలా ఉంది. ఇల్లు శుభ్రంగా ఉంటుందా? పశువుల పాక శుభ్రంగా ఉంటుందా? ఇల్లే శుభ్రం. వీధి శుద్ధిగా ఉంటుందా? పశువుల సాల శుద్ధిగా ఉంటుందా? చెప్పండి. వీధులే శుభ్రంగా ఉంటాయి. పశువుల సాల ఎలా ఉంటది? గత్తర, దుర్వాసన. అలవాటు లేని వాళ్ళు ఉండలేరు, అలవాటు అయిన వాళ్ళు అవ్వలేరు. ఏది చెప్పండి? అలవాటు అయిన వాళ్ళు ఏం చేయలేరు బాబు, వదలలేరు, వెళ్ళిపోతారు. ఎందుకంటే మరి పెట్టాలి కదా, పాలు తీసుకోవాలి కదండి. దేవుని పిల్లలు పూట ఏం చేయాలి? పశువుల పాసాలని శుభ్రం చేయాలి. మా తాతగారు కూడా వ్యవసాయదారుడే, మా నాన్నగారు తండ్రి. ఈయన గేదెలుండి చిన్నప్పుడు మా తాత ఆ పని ఈ పని అని కాదు, ఆయన్ని పనులు. రేపు పొద్దున్న పెద్దోడు అయ్యాక ఉద్యోగం రాలేదనుకో, నేనే వ్యవసాయం చేసి పశువులను పెంచి శుభ్రం చేసి 13 మంది సంతానం అయితే వీళ్ళందరినీ పెంచుకొచ్చారా. రేపు పొద్దున్న ఉద్యోగం రాకపోతే ఏం చేద్దాం దా అని చెప్పి ఆ గేదెలు శుభ్రం చేయించేవాడు.
ఇంకా అవకాశం ఉంటే శుభ్రం కడగమని కూడా కావలం కొట్టి ఇంకా అలాగే కూడా ఆ గేదెలు వెనకాల తోకట్టుకుని వెళ్తే ఈత వచ్చేసింది నాకు. చూడండి, ఎందుకంటే అది సరదా. సమ్మర్ హాలిడేస్కి వెళ్తే, దసరా హాలిడేస్కి వెళ్తే మా తాతగారు వదిలేసాడు. అయితే ఒకటి, ఈ పశువుల శాల శుద్ధి లేని శాల. ఇది ఎలా ఉన్నదంటే దేనికి సాదృశ్యం అంటే ఒక పాపి హృదయానికి సాదృశ్యం. ఏది చెప్పండి, ఏది? పశువుల శాల. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ శాలలో పుట్టాడో, యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ శాలలో అడుగు పెట్టాడో, జన్మించాడో, ఇది ఎలా మారిపోయినది అంటే దేవుని పిల్లలరా పరలోకంలో మారిపోయిందన్నమాట. ఎందుకంటే అక్కడ గత్తర్ లేదు, అపరిశుభ్రత లేదు, దుర్వాసన లేదు, ఇంకొకటి ఏంటంటే ఈగల సంచారం లేదు. మరి ఎలా మారిపోయింది? సాంబ్రాణి బోళము, అక్కడ పూట సాంబ్రాణి వేస్తా ఉంటే వినాలి, అక్కడున్న గత్తరంతా పోయింది. రెండోది, దేవదూతలు వచ్చి, పరిశుద్ధులైన దూతలు వచ్చి సంచారం చేస్తా ఉంటే ఎలా మారిపోయిందంటే ప్రియులరా పరలోకం ఎలా ఉంటుందో అలా మారిపోయింది. ఏది చెప్పలేది? పశువుల శాల. ఇప్పుడు లోకానుసారులుగా నడుచుకునే వాళ్ళ జీవితం అంతా ఎలాంటిది? పశువుల శాల వంటిది. ఈ పశువుల శాల లాంటి జీవితాలు మార్చబడాలి అంటే మధ్యాహ్నం మనం వాక్యం ముగించుకునే ముందు సామెతల గ్రంథంలో ఓ వాక్యం చదివాం. నా కుమారుడా, చెప్పండి, నీ హృదయము నాకు ఇమ్ము. అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నీ హృదయం ఆయనకి ఇస్తే పశువుల శాల కాస్త ఎలా మారిపోతుందంటే పరిశుద్ధమైనదిగా మారిపోతుంది. దేవుని స్తోత్ర. మరణాత, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఇక రెండో శాల ఏదమ్మా చెప్పండి? రెండోది ఏది? పాఠశాల. పాఠశాలలో ఏముంటది? పాఠశాలని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? బోధకులను అడిగితే చెప్పేస్తారు. మిమ్మల్ని అడుగుతాను,